అంటే ఒకసారి అంటే కొంతమంది ఏమంటామంటే ఈ కోట శ్రీనివాసరావు గారితో మేము నటించామని కొంతమంది, ఆయన ఉంటే నేను ఉండను అలా అని అన్న, ఎప్పుడైనా అలా ఉన్న సందర్భాలు ఉన్నాయంటారా? ఆయన ఉంటే నేను ఉండను, నేను కావాలంటే ఆయన పెట్టుకోకూడదు అటువంటివి అలాగైతే జనరల్గా ఎక్కడన్నా గొడవలు అలాంటివి? ఇప్పుడు సపోజ్ ఈవి గారి దగ్గర ఉన్నారనుకోండి, కోట శ్రీనివాసరావు గారు, దాంట్లో కోట శ్రీనివాసరావు మెయిన్ విలన్ అంటే బ్రహ్మానందం గారు పనిచేసేవారు, అవునండి, బాబుమోహన్ గారు పనిచేసేవారు, వీళ్ళందరూ ఒరే అనుకునే అయితే అంత ఫ్రెండ్షిప్ ఉండేదండి. మల్లికార్జునరావు వీళ్ళు టెక్నీషియన్స్తో కూడా మంచి రిలేషన్ ఉన్నాయి. ఇప్పుడు మల్లికార్జునరావు ఎవ్రీడే నైట్ 10 o'clock అలా ఫోన్ చేసేవాడు, ఎవ్రీడే వచ్చేది నాకు కాల్. బట్టలు సచ్చిపోయింది అంటారు ఆయన మాట్లాడేవారు, ఏమంటే గోపి గారు ఎలా ఉన్నారు, బాగున్నారా, అది ఇది. అప్పుడు ల్యాండ్ లైన్ కదా, బ్రహ్మానందం గెస్ట్ హౌస్ ల్యాండ్ లైన్ ఉండేది. అవునండి, బ్రహ్మానందం గెస్ట్ హౌస్లో మేము ఉండేవాళ్ళం. ఆ గోపాల్ గారు ఉండేవారు, పాపం రీసెంట్గా చనిపోయారు. ఆయన ఇన్ఛార్జ్ దానికి. ఆయన కూడా ఆర్టిస్టే గోపాల్ గారు. సార్ ఒక్క నిమిషం ఉండండి సార్ అని చెప్పి గోపి గారు, మల్లికార్జునరావు గారు ఉన్నారండి అంటే పాపం నీళ్ళు మాట్లాడేవాడిని. పక్కనే రూమ్స్లోనే, ఇంటి రూమ్కి వచ్చేది ఫోను, మామూలుగా రూమ్లో మాట్లాడేసి అందరూ మాట్లాడేవారు. టెక్నీషియన్స్ అందరితోటి ఆర్టిస్టులకి బాగానే ఉండేది. సరే వాళ్ళలో వాళ్ళకి ఏంటంటే కాంపిటీషన్ వల్ల, వాళ్ళలో మధ్యకున్న నెలకొన్న పోటీ వల్ల ఏమన్నా వాళ్ళు ఇది అవ్వచ్చేమో కానీ అదర్వైజ్ పైకి చూడడానికి అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. అంటే రెమ్యునరేషన్ ఎంత తీసుకునేవారండి మీకు తెలిసినంత వరకు ఏమన్నా? అంటే అప్పుడు తక్కువ అండి, చాలా తక్కువ రెమ్యునరేషన్స్. అంటే సినిమాకి ఇచ్చేవారు, లేకపోతే ఒక కాల్ షీట్ అని రోజుకి ఇంత అని అలా ఇచ్చేవారు? రోజుకి కాదండి, సినిమాకి. సినిమాకి రోజుల లెక్కన ఇప్పుడు ఈ మధ్యన వచ్చినాయి రోజుకి ఇంత అనేది. అవునండి, అప్పుడు ఆఫ్టర్ 2007, 10, 8 ఆ ప్రాంతాల్లో వచ్చింది. కానీ అంతకుముందు సినిమాకి ఎంత తీసుకునేవారండి? అప్రాక్సిమేట్ అప్పుడు తక్కువే సార్, చాలా తక్కువ. సుమారుగా ఎంత? అది ఎంత అన్నది చెప్పలేము కానీ, బట్ ఇన్ని రోజులు వేషం ఇది అంటే. అప్పుడు యాక్చువల్లీ వీళ్ళు ఆర్టిస్టులు కూడా రెమ్యునరేషన్కి కన్నా క్యారెక్టర్కి బాగుందంటే చేసేసేవారండి. ఒక తక్కువైనా ఏం చేసినా మంచి క్యారెక్టర్ అన్నప్పుడు పైకి వీళ్ళు స్టేజ్ నుంచి వచ్చినారు. ఆల్మోస్ట్ ఆల్ ఆర్టిస్టులు అందరూ అప్పుడు స్టేజ్ నాటకాల నుంచి వచ్చారు. నాటకాల నుంచి వచ్చినారు. జంజాల్ గారి దగ్గర నుంచి చెక్కి పంపించాడు ఆయన ఒక్కొక్కరిని బ్రహ్మాండంగా. అయితే నాకు అర్థమైంది ఏంటంటే, అంటే డబ్బులు సంపాదించాలని కోరిక లేదు అప్పటికింత లేదండి. డబ్బులు వచ్చేవి, ఎందుకంటే మీకు ఎక్కువ సినిమాలు ఉంటే ఎక్కువ డబ్బులు వచ్చేవి. అన్ని సినిమాలు చేసేవారు. అవునండి, ఇప్పుడు కనీసం ఒక 3 రోజులు, 5 రోజులు, 6 రోజులు ఎంతో కొంత ఆ వేషం, ఆ నిడివిని బట్టి, క్యారెక్టర్ని బట్టి ఒక సినిమాకు ఒక 20,000 ఉండేదంటారా? 20,000 కానీ 15,000 అంటే కొద్దిగా అప్రాక్సిమేట్గా సుమారుగా ఇంకా ఎక్కువ ఉండేది. ఒక 50,000 కానీ ఒక సినిమాకి ఒక 50,000, ₹1,00,000 దాకా వచ్చేది. ₹1,00,000 వరకు, 50,000 నుంచి ₹1,00,000 దాకా వచ్చేది. బాగుండేది. ఇప్పుడంటే ఈ బ్రహ్మానందం గారు ఏదో మార్చేశారని అంటుంటారు, నిజం అబద్ధం మనకు తెలీదు. రోజుకింత గంటలకింత అని కూడా వచ్చేసిందని తర్వాత తెలిసిందని నాకు. రోజు ఎన్ని రోజులు కావాలి నీకు, రోజుకింత, ఇప్పుడు చేసుకున్నాం. అది ఎప్పటి నుంచి వచ్చిందో నాకు తెలియదు కానీ, బట్ ఇప్పుడైతే పర్ డేకి ఇంత అనేది ఇప్పుడు నడుస్తుంది. అవునండి, ఇప్పుడు నడుస్తున్న హవా అయితే అదే. కోట శ్రీనివాసరావు గారు డబ్బుల దగ్గర అంటే జాగ్రత్తగా ఉంటారు. అంటే కొంతమంది యాక్టర్ల మీద వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టరని ఉంటుంది. కొంతమంది పేర్లు మనం చెప్పే కంటే వాళ్ళు ₹1 తీరు బయటికి, ఎవరి దగ్గర దానాలు చేయరు, ఎంత డబ్బులు ఉన్నా జేబులో పెట్టుకోవడం తప్ప ఎవరికి సాయం చేయరు. లేదండి, ఈయన బాగానే ఉన్నాడు. ఈయన ఏదైనా అవసరం అయితే టెక్నీషియన్స్కి ఎవరికన్నా మాకు ఎందుకంటే ఇప్పుడు మేము ఉన్నాం. ఏంటి ₹4 సంపాదించుకుంటున్నారా, జాగ్రత్త వెనకాల వేసుకుంటున్నావా, నా మాట విని దాన్ని తీసుకెళ్ళి ఎక్కడొక్కడ భూమి మీద పెట్టి ల్యాండ్ ఏదో కొనిపాడేయండి, మీ ఊళ్ళోనే ఎక్కడో అక్కడ హైదరాబాద్లో కొనేయండి, బాగుండేది. అది అవే పెరుగుతుంది. ఇది చెప్పేవాడు ఆయన, ఇలాగ మంచిదిగా వచ్చేవారు. ఒక ఆర్టిస్ట్, ఒక లేడీ ఆ క్రౌడ్లో ఉన్నారు, బోర్డు అంతమంది క్రౌడ్లో ఉన్న ఆర్టిస్టుల్లో ఒక ఆర్టిస్టు ఒక రోజున ఆమె వచ్చింది. అదే వీళ్ళు చిన్న అంటారు కదా, చిన్న వేషాలు వేస్తుంది. వాళ్ళ మదర్ కూడా ఆర్టిస్టే, ఆమె చనిపోయింది ఆమె యాక్చువల్లీ. తర్వాత ఈవిడ వచ్చింది, ఏమా బాగున్నావా, లక్ష్మి ఏదో పిలిచాడు. నేను అక్కడ కూర్చున్నాను, పెదవ సినిమా అక్కడ మహాదేవపురంలో షూటింగ్. ఏమో బాగున్నావా, అది అంటే ఆమె చనిపోయిందంట, ఇవో సంథింగ్ ఈ రకమైన డిస్కషన్ జరుగుతుంది. సరే నేను ఏదో సీన్ కరెక్షన్ ఏదో చేస్తున్నా. ఆల్ ఆఫ్ ఎ సడన్ కొంత అయిన తర్వాతన ఆ అమ్మాయి ఏదో సంథింగ్ ఇబ్బందిలో పెట్టింది. ఆ అమ్మాయి ఏమైనా అడగల, ఒక నిమిషం ఉండి అని చెప్పి పిలిచి క్యాషియర్ని పిలిచి, క్యాషియర్ దగ్గర నుంచి ఒక 5,000 10,000 తీసుకుని
ఇదిగో ఇది ఉంచుకో అని చెప్పి ఇచ్చాడు. అంటే అది తెలిసిన వాళ్ళు ఎక్కడో బాధలో ఉన్నట్టు తెలిసి ఉంటుంది ఆయనకి. ఓన్లా తల్లి చనిపోయింది, ఆవిడ సంపాదన మీద బతుకుతారు ఇల్లు, ఓన్లో రెండు ఏదో దేనికో దానికి అద్దెలు కట్టడానికి దేనికో ఉపయోగపడుతుంది కదా. అది ఆ ఇది ఉందండి పాపం, అది చేశారు నాకు తెలిసి. నాకు ఎందుకంటే ఆయన ఏం చేశారు ఏం చేయలేదు అన్నది నాకు తెలియదు. నా ఎదురుగుండా జరిగింది, దానికి విట్నెస్ నేను కాబట్టి నేను ఇప్పుడు చెప్పగలిగేది అది. ఆయన ఆబ్సెన్స్లో, ఆయన ప్రెజెన్స్లో కూడా అదే చెప్పాలి. ఇంకా నేను చూశాను కాబట్టి.